హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియోలో చాలా టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. తర్వాత నేను 6 గుడ్లని ఇలా బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నాను. పెంకు తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇవి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు గుడ్లని ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనకి ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం సపరేట్ చేసుకుందాం. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1.5 కప్పు వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు టమాటా ముక్కలు తక్కువైనా తీసుకోవచ్చు. గ్రేవీ కోసం నేను ఎక్కువ తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్, అలాగే మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కారము, పసుపు అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, మనకి టమాటా అనేది చక్కగా మగ్గింది కదా. మరోసారి ఇలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు ఫ్రై చేసి పెట్టుకొని జీలకర్ర పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగా జీలకర్ర అనేది యాడ్ చేశాను కదా, సో నేను ఇప్పుడు యాడ్ చేయలేదు. ఇందులోనే గ్రేవీ కోసం నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇలా మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయింది కదా కర్రీ అనేది, నూనె పైకి తేలింది కదా. సో మనకు అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.